మీ అందరికీ నా నమస్కారం. ఇప్పుడు మాక్సిమం లైక్లీహుడ్ గురించి చూద్దాం. మాక్సిమం లైక్లీహుడ్ ఒకటి టూల్. అది మెషిన్ లెర్నింగ్‌లో చాలా వాటిలో యూజ్ చేస్తారు. దాని మెయిన్ గోల్ ఏంటంటే ఒక స్టాటిస్టిక్ మోడల్ క్రియేట్ చేయాలా. ఏ ఏ ఏంటంటే దానికి కొన్ని అన్‌సీన్ డేటా అంటే కనపడని డేటా మీద కూడా ఇది స్టాటిస్టిక్స్ అల్గోరిథం పర్ఫార్మ్ చేయగలుగుతది. సో, మోస్ట్‌లీ క్లాసిఫికేషన్ గానీ, రిగ్రెషన్ గానీ దీన్ని యూజ్ చేస్తారు. దీన్ని ఏంటంటే ఎగ్జిస్టింగ్ డేటా మీద వాడి దానికి సంబంధించిన పారామీటర్ మనం కనుక్కోవచ్చు. లేదంటే ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ సంబంధించిన నాలెడ్జ్ గాని ఉంటే అది ఆహ్, డేటా మీద దాని మీద ఉపయోగించొచ్చు. ఇప్పుడు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చేసి ఏంటంటే మనకి వాల్యూస్ ఉన్నాయి. తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఫార్మ్ ఏంటో మనకు తెలుసు. డిస్ట్రిబ్యూషన్ ఫార్మ్ వచ్చేసి గాసియన్. కానీ ఇప్పుడు మనకి ప్రాబ్లమ్ వచ్చేసి ఏంటంటే ఆ పారామీటర్స్ ఏంటి? మ్యూ ఇంకా సిగ్మా వాల్యూస్ ఏంటనేది మన గోల్. ఇప్పుడు పర్టిక్యులర్ ఎక్స్1 నుంచి ఎక్స్ఎన్ వరకు వాల్యూస్ ఉన్నాయండి. దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఐ వల్ల తెలుస్తుంది. సో మనకు ఓవరాల్ డిస్ట్రిబ్యూషన్ తెలియాలి అంటే మనకి ప్రోడక్ట్ అనమాట. అంటే ఎక్స్1కి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో ఎఫ్ ఆఫ్ ఎక్స్1, ఎక్స్2 సంబంధించిన ఏదైతే డిస్ట్రిబ్యూషన్ ఉందో ఎఫ్ ఆఫ్ ఎక్స్2, ఆ రెండింటిని వాటిని అన్నిటిని మల్టిప్లై చేస్తే మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది మనకి ఏర్పడుతుంది అనమాట. ఇప్పుడు ఏదైతే ఇండివిజువల్ ప్రోడక్ట్ మనం కన్సిడర్ చేసి మన లైక్లీహుడ్ తెచ్చుకుంటున్నామో దాన్ని మనం మ్యాక్సిమైజేషన్ చేద్దామని చూస్తున్నాము. అది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. ఎందుకంటే అదంతా ప్రోడక్ట్ ఆఫ్ ఇండివిజువల్ డిస్ట్రిబ్యూషన్స్ కాబట్టి. సో దాని బదులు మనం రెండు సైడ్స్ అంటే లైక్లీహుడ్ని మనం లాగర్థం చూసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రోడక్ట్ ఆఫ్ టర్మ్స్ వచ్చేసి సమ్ ఆఫ్ లాగర్థం టర్మ్స్ అయిపోతుంది అనమాట. అప్పుడు దాన్ని మనం అనలైజ్ చేయడం చాలా ఈజీ ఉంటుంది. ఇప్పుడు మ్యూ వాల్యూకి సంబంధించిన ఆప్టిమమ్ వాల్యూ కావాలంటే ఏదైతే ఎగ్జిస్టింగ్ మనకి ఈక్వేషన్ వచ్చిందో దాన్ని పార్షియల్ డెరివేటివ్ చేస్తాం విత్ రెస్పెక్ట్ టు మ్యూ. దాంతో పార్షియల్ డెరివేటివ్ చేసినప్పుడు విత్ రెస్పెక్ట్ టు మ్యూ మనకి బెస్ట్ వాల్యూ వస్తుంది. మరి మ్యూ వాల్యూని ఎట్లా అయితే కనుక్కున్నామో అట్లానే మన సిగ్మా కోసం అనేసి పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు సిగ్మా మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి సిగ్మా ఆప్టిమమ్ వాల్యూ ఈక్వేషన్ వస్తుంది. ఈ విధంగా మనకి ఆప్టిమమ్ సిగ్మా వాల్యూ వస్తుంది. ఇప్పుడు డెమో కోసం మన లైబ్రరీస్ అన్ని లోడ్ చేసుకున్నాం. నంపై, మ్యాట్లాబ్, స్కీపై, స్టాట్స్ మోడల్ మనం లైబ్రరీస్ ఇంపోర్ట్ చేసుకున్నాం. మాక్సిమం లైక్లీహుడ్ దాని కోసం అనేసి మనం కౌంటింగ్ బిలియనియర్ అనే ఒక టాపిక్ ఎందుకున్నాం, ఒక యూస్ కేస్ ఎందుకున్నాం. సో దీంట్లో మనం గాసియన్ డిస్ట్రిబ్యూషన్ కాకుండా పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ వాడి మనం ఇది ఎగ్జాంపుల్ చేస్తున్నాం. మీకు కావాలంటే పాయిజన్ బదులు మీరు గాసియన్ ఈక్వేషన్ వాడైనా మీరు డిస్ట్రిబ్యూషన్ కోడ్ రాయొచ్చు. కొన్ని శాంపుల్ డేటాకి దానికి వివిధ మ్యూ వాల్యూస్ ఇచ్చి అంటే 1, 5, 10 మీన్ వాల్యూస్ ఇచ్చి మనం డిస్ట్రిబ్యూషన్ మనం ప్లాట్ గీయగలుగుతాం. మీరు శాంపుల్ డేటా ఏదైతే టెస్ట్ డేటా తీసుకున్నారో దానికి సంబంధించిన గ్రాఫ్ మీరు ఇట్లా చూడగలరు. హిస్టోగ్రామ్ సంబంధించిన డేటా మీరు డిస్ట్రిబ్యూషన్ వైజ్గా మీరు ఇలా చూడగలుగుతారు హిస్టోగ్రామ్ గ్రాఫ్ వాడి. హిస్టోగ్రామ్లో నెంబర్ ఆఫ్ కౌంట్స్ బట్టి దాని డిస్ట్రిబ్యూషన్ ఏంటో మనకు తెలుస్తుంది. మనం పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ వాడి మనము ఎగ్జిస్టింగ్ బిలియనరీ డేటా ఏదైతే ఉందో అది మనం ప్లాట్ చేయగలుగుతాం. డిఫరెంట్ మీన్ వాల్యూలో మనకి ఏదైతే బిలియన్ డేటా ఉందో అది మనం ఇట్లా డిఫరెంట్ పారామీటర్స్లో మనం ఇట్లా డిఫరెంట్గా ఎస్టిమేషన్ వేయగలుగుతాం గ్రాఫ్లో. మనం బీటా వాల్యూస్ మనం 4 పారామీటర్స్ కింద తీసుకొని మనం 4 డిఫరెంట్ ఎస్టిమేషన్ పారామీటర్స్ కింద మనము గ్రాఫ్ని ప్లాట్ చేయొచ్చు. అయితే మనకి ఇట్లా మ్యాక్సిమం లైక్లీహుడ్ గ్రాఫ్ ఇలా వస్తుంది. ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ లైక్లీహుడ్స్ అన్నట్టుగా మనకి ఇట్లా క్లియర్ కట్గా లైక్లీహుడ్ గ్రాఫ్ వస్తుంది. మ్యాక్సిమం లైక్లీహుడ్ మనం స్టాట్స్ మోడల్ లైబ్రరీ వాడేసి మనము లైక్లీహుడ్ ఎస్టిమేట్ కనుక్కోగలుగుతాం. మనం స్టాట్ మోడల్స్లో ఉన్న పాయిజన్ మెథడ్ వాడి మనం ఇట్లా పాయిజన్ రిగ్రెషన్ మనం
చేయగలుగుతాం. లాస్ట్‌లో వచ్చిన ఏదైతే రిజల్ట్స్ ఉన్నాయో అది కంట్రీ వైస్‌గా మనం అనలైజ్ చేస్తూ రేటెడ్ వాల్యూకి, యాక్చువల్ వాల్యూకి డిఫరెన్స్ చేస్తూ మనం ఆహ్, ఆహ్, హైయెస్ట్ నుంచి లోయెస్ట్ వరకు ఫస్ట్ 15 ప్లాట్స్ మనం ఇట్లా గ్రాఫ్ గీయగలుగుతాం. ప్లీజ్ నా ఛానెల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేయగలరు. నా ఛానెల్ చూసినందుకు మీ అందరికి నా ధన్యవాదాలు.